నమస్తే, వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. ప్రస్తుతం మనం తుంగతుర్తి నియోజకవర్గానికి రావడం జరిగింది. తుంగతుర్తి నియోజకవర్గంలో మోత్కూర్ పట్టణంలో ప్రస్తుతానికి ఉన్నాం మనం. మరి ఇక్కడ తుంగతుర్తి అంటేనే కాంగ్రెస్ కంచుకోట, కాంగ్రెస్ గడ్డ. 4 సార్లు ఇక్కడ దామోదరెడ్డి గారు ఎమ్మెల్యేగా తుంగతుర్తి నుంచి గెలుపొందడం జరిగింది. 2014 తెలంగాణ వచ్చినాక 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది. 2023లో మరి కాంగ్రెస్ మందుల సామ్యాలకు అవకాశం ఇచ్చింది. కానీ మరి ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది, ఆయన ఎంతవరకు అభివృద్ధి చేశారని చెప్పి జనాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయన మీద ఆల్రెడీ వ్యతిరేకత మొదలైపోయింది. ఒంటెత్తు పోదల్లాగా కార్యకర్తలను పట్టించుకోకుండా ముందు నుంచి పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను కాదని చెప్పి కొత్తగా వచ్చిన ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి మండల పార్టీ కానీ లేదంటే కోఆపరేటివ్స్కి సంబంధించిన కానీ ఏదైనా సరే ఎక్కువ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఇస్తున్నారని చెప్పి మన గాంధీ భవన్కి వచ్చి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేయడం జరిగింది. జగ్గారెడ్డి గారు అక్కడ సంధానించడం జరిగింది. మరి నిన్న కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ మీద కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అదే రాజగోపాల్ రెడ్డి గారి మీద కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద కానీ కొన్ని కామెంట్స్ చేశారు. నేను పోరాట యోధుని, నాకు కాంగ్రెస్ పార్టీ నన్ను చూసి నాకు టికెట్ ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఈయన పనితీరు ఎలా ఉంది, అసలు జనం ఏం చెప్తారు, మనం ఎందుకంటే డైరెక్ట్ జనాలకు వెళ్ళి మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరేం పేరే? నా పేరు ఎడ్ల నరేష్ అన్న. నేను విద్యార్థుల రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షుడు. ఓకే. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరే? మందుల సామేల్ గారు. మందుల సామేలు గారు ఎమ్మెల్యే, తుంగతుర్తి నియోజకవర్గానికి మందుల సామేలు గారు ఎమ్మెల్యే. ఆయన పనితీరు ఎలా ఉంది, అసలు అభివృద్ధి ఎలా చేస్తుంది? పూర్తి అడ్మినిస్ట్రేషన్లో జీరో. అడ్మినిస్ట్రేషన్ అనేది అస్సలే లేదు. ఇంకొకటి ఏంటంటే నిన్న మినిస్టర్ గారు వచ్చిర్రు. సరే, ఆయన ఇక్కడ మొన్న ఒకటి ఇన్సిడెంట్ జరిగింది, ఆడ ప్రమాదం తప్పింది. ఎందుకంటే తరచుగా చాలా ఆడ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక రోడ్ అండ్ బిల్డింగ్ శాఖ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎవరు మనకు పార్టీల గురించి అంటే ఈ పార్టీల గురించి మేము వాటికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాం. చేసే మంచి పనులను మాత్రం మేము స్వాగతిస్తాం. సో ఆయన వచ్చినప్పుడు వాళ్ళ మీద ఆయన ఎలిగేషన్ చేయడం, వాళ్ళ మీద ప్రెస్ మీట్లు పెట్టి అది చేయడం ఇది చేయడం కరెక్ట్ కాదు. నువ్వు చేయవైతివి, ఇంకొన్ని చేయనీయవైతివి. ఇంకొకటి ఏంటంటే మున్సిపాలిటీలో ఉన్నటువంటి నిధులని సింగిల్ టెండర్గా వేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వేసినావు. ఆ టెండర్ విషయం ఏందో కూడా మేము దాని మీద ఫైట్ చేస్తాం. ఎవరు వేస్తున్నారు టెండర్లు, 15 కోట్ల రూపాయలు మీరు ఏం చేసిరు అనేది ఫస్ట్ మేము చేస్తాం. ఇంకొకటి ఏంటంటే ఎమ్మెల్యే గారి మీద ఆరోపణ ఏంటంటే ఈ మున్సిపల్ ఎలక్షన్లు జరిగినాయి, ఎన్నికలు జరిగిన తర్వాత కూడా కోఆప్షన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లో ఇంతవరకు కోఆప్షన్ నువ్వు ఎందుకు ఎన్నుకోలేదు? కోఆప్షన్ల దగ్గర నువ్వు డబ్బులు డిమాండ్ చేస్తున్నావు అని కూడా ఒక ప్రజలలో ఒక ఆరోపణ ఉంది. నువ్వు ఒక సామాన్య వ్యక్తివి, సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినావు అని చెప్పేసి భారీ మెజారిటీ తోటి, అంతెందుకు ఈవెన్ ఏ పార్టీకి నేను సపోర్ట్ లేకున్నా కూడా నేను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి, కాంగ్రెస్ పార్టీకి కాకుండా సామేల్కే సపోర్ట్ చేసి నేను ఓట్లు వేయించడం జరిగినా కూడా ఆయన అడ్మినిస్ట్రేషన్ పవర్ ఇంత గట్టి ఉంటుందని నాకు అర్థం కాలే. ఇంకొకటి, మీరు కోమటిరెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు కదా. నిన్న ఏదైతే రాజగోపాల్ రెడ్డి గారి దగ్గరికి టికెట్ కోసం 100 సార్లు ఆయన ఇంటికి వెళ్ళిందంట, ఈ రోజు ఆయన గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత సామేల్ గారికి లేదు. ఎందుకంటే ఒక్క విషయంలో నేను క్షుణ్ణంగా చెప్తా. వైన్సులు బంద్ చేయాలని చెప్పేసి, ఇంకొకటి ఇక్కడ బెల్ట్ షాపులు కూడా దారుణంగా పెరిగినాయి, బంద్ చేయాలని చెప్పేసి ఎన్నోసార్లు ఉద్యమాలు కూడా నేను చేసిన. ఎక్సైజ్ ఆఫీస్ ముందు చేసిన, ఆయనకు కూడా కొన్ని వినతి పత్రాలు ఇచ్చినాం. అక్కడ భువనగిరిలో కూడా ఈఎస్ గారికి కూడా ఇచ్చినాం. నువ్వు చేయలేకపోయినావు. రాజగోపాల్ రెడ్డి అనేటోడు కింగ్ ఆయన వ్యక్తి, కింగ్ లీడర్. ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా తక్కువే. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నట్టు యువతని కాపాడుతుండు, అక్కడ ఉన్నటువంటి కూలీలను కాపాడుతుండు. ఎందుకంటే బెల్ట్ షాపుల వల్ల వాడు పని చేసుకోలేకపోతుండు. వాడు పొద్దుగానే పోయి తాగుతున్నాడు, వాడి పని అనేది మర్చిపోతున్నాడు. అది ప్రజలలో ఏ సమస్య ఉంది, వాళ్ళు పేదరికానికి ఏ విధంగా గురవుతున్నారు అని చెప్పేసి ఆలోచించి, ప్రజల మనిషి కావచ్చు, ప్రజల గురించి ఆలోచించి బెల్ట్ షాపులు బంద్ చేయించి వైన్స్లను కూడా ఆయన 1 గంటలకు తెరిచేలాగా అక్కడ ఒక నియమం పెట్టిండు. అదే నియమం నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ వైన్స్ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నావు. దాని మీద కూడా నువ్వు షట్టర్ తాళం, మీ అనుచరులు వచ్చి షట్టర్లకు తాళం పెట్టిరు. వైన్స్లకు ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్ ఇచ్చిన మద్యం దుకాణానికి కూడా మీరు తాళం పెట్టించారు. అంటే మీ అడ్మినిస్ట్రేషన్ పవర్ ఎంత ఉందో ఇన్నే అర్థమవుతుంది. ఇప్పుడు సామేల్ గారు ఏమంటున్నారు అంటే తుంగతుర్తి అనేది నా అడ్డ, నా పర్మిషన్ లేకుండా ఎవరైనా సరే అవతల ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఎవరు రాకూడదు, ఎట్లా వస్తారు ప్రోటోకాల్ పాటించారని చెప్పి నిన్న చాలా సీరియస్గా మాట్లాడాడు. తుంగతుర్తి అనేది ప్రజల అడ్డ, ఎవరు అడ్డ కాదు, ఇది ప్రజల అడ్డ. మేమే ఓట్లు వేస్తే గెలిచిండు, మేము ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళదే అడ్డ. ఇది ప్రజల అడ్డ. ఉద్యమకారులు కావచ్చు, వాళ్ళు కాదా మరి ఉద్యమకారులు? వాళ్ళు కూడా రాజీనామాలు చేసినారు. మరి నువ్వు ఏడ రాజీనామాలు చేసినావు అది చూపించాలిగా. మరి వాళ్ళ పదవులు కూడా తునప్రాయంగా తుంచి పాడేసారు. ఇప్పుడు ఆయన మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చాలా మంది
ఆయన ఫస్ట్ నుంచి ఉన్న కార్యకర్తలకు అని చెప్పి కొత్తగా వచ్చిన వాళ్ళ బీఆర్ఎస్ నుంచి వచ్చిన కార్యకర్తలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందని చెప్పి మన గాంధీ భవన్కి వచ్చి కూడా ధర్నా చేయడం జరిగింది. ఒక ఎమ్మెల్యే మీద సొంత నియోజకవర్గ ప్రజలు వచ్చి ధర్నా చేయడం అంటే ఎంతవరకు కరెక్ట్ అసలు? ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ మీద పూర్తి వ్యతిరేకతతోటి కాంగ్రెస్ హవా నడిచింది. హవా నడిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ నీకు టికెట్ ఇవ్వడం వల్ల నువ్వు గెలిచినావు కాబట్టి నువ్వు కాంగ్రెస్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఈ రోజు ఇక్కడ నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో బతుకుందంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళదే ఈ జీవం. లేకపోతే ఇక్కడ అనేది కాంగ్రెస్ పార్టీ అనేది ఉండదు. భూస్థాపితం ఎప్పుడో అయిపోయింది. మళ్ళీ దాన్ని చిగురించి దాన్ని లేపిందంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే లేపిరు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు అధిష్టానంతో మాట్లాడి తుంగతుర్తి టికెట్ మందుల సామేల్ గారికి ఇప్పించాను, ఇక్కడ ఎక్కువ చాలా గట్టి పోటీ ఉన్నా కానీ నేను సామేల్ గారికి మాట ఇచ్చాను, ఇప్పించాను, అలాగే నేను ప్రచారం చేసి మరి గెలిపించాను, నా నియోజకవర్గాన్ని వదులుకోనని చెప్తుండు. మరి తను మాత్రం ఇలా కక్కుసి కక్కుతుండు, ఎలా చూస్తుంది? రాజగోపాల్ రెడ్డి గారు అంటే ప్రజల మనిషి. ఆయనకు ప్రజలలో ఇక్కడ కాదు ఎక్కడైనా కూడా రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ఆయనకు అభిమానులు ఉంటారు, ఫ్యాన్స్ ఉంటారు. కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ తోటి అంత భారీ మెజార్టీ వచ్చిందని నేను అనుకుంటాను. ఇప్పుడు ఎవరైతే సామేల్ గారి కొడుకులు కూడా ఇక్కడ కొంచెం అరాచకాలు ఎక్కువైపోయినాయి, దందాలు ఎక్కువైపోయినాయి అంటారు, ఇసుక దందాలు, ఇవన్నీ వాస్తవేనా? వాస్తవమే, అవి ఖచ్చితంగా వాస్తవమే. అవి ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ మా మున్సిపాలిటీలో తీర్మానం లేకుండా నిధులు డ్రా చేసిరట, ఏకపక్షంగా టెండర్లు వేసుకొని మరి వాటి టెండర్ల పనులు వాళ్ళే చేస్తున్నారట. మరి దీని మీద ఏకపక్షంగా చేసుకొని వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మనం 100% ప్రూవ్ చేయొచ్చు. నేను దళితుడిని కాబట్టి నా మీద ఈ అగ్రవర్ణ ఎమ్మెల్యేలు ఇలా దాడులు చేస్తారని చెప్పి మాట్లాడుతుంది, ఎలా చూస్తుంది? అంటే దళితుడు అనేది ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఇప్పుడు దళితుడు అంటే అది ఒక వర్గం గురించి ఆలోచిద్దాం. దళితుడు అంటే మనకు రాజ్యాధికారం కావాలి, మేము కూడా నేను బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా మనం అధికారంలోకి ఉండాలని చెప్పేసి మనకు కూడా ఒక ఆశ ఉంది. కానీ నువ్వు గెలిచిన తర్వాతకి నీకు దళితుడని గుర్తుకు రావడం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. నువ్వు చెయ్యి, మరి రాజీనామా చేసి దళిత బహుజనుల కోసం నేను ఉద్యమిస్తా, మళ్ళీ బై ఎలక్షన్ పెట్టి. నేను కరెక్ట్ మనిషిని, మంచి మనిషిని కాబట్టి 50,000 మెజార్టీతో గెలిచానని చెప్పి చెప్తున్నారు ఆయన. మళ్ళీ బై ఎలక్షన్ పెట్టి గెలవమనండి. 5 ఓట్లు కూడా పడాయని నేను మనవి చేస్తున్నా. అసలు అభివృద్ధి ఏంటి? మందుల సామేల్ గారు అభివృద్ధి ఎలా చేశారు అసలు? మీరు 100కి ఎన్ని మార్క్స్ ఇస్తారు? ఒక్క మార్కు కూడా ఇవ్వనండి. 100లో 0 పాయింట్స్, ఏం లేదు. అభివృద్ధి ఆయన చేసిన అభివృద్ధి ఏందో చూపించమనండి, చెప్పమనండి. ఏం చేయలే, కాంట్రాక్టులు దోసుకున్నాడు, అక్కడ ఉన్నటువంటి పొరంబోకు భూములు కబ్జాలు చేసుడు తప్ప ఏం లేదు.